హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం సీలింగ్ ఫ్యాన్కి సంబంధించిన వివిధ రకమైన కంప్లైంట్స్, దాన్ని మనం ఏ విధంగా గుర్తించాలి, దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మా ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మన సీలింగ్ ఫ్యాన్ వచ్చేసి దీని యొక్క కంప్లైంట్లు. ఈ కంప్లైంట్లు ఏ విధంగా ఉంటాయంటే, సీలింగ్ ఫ్యాన్ మనం ఒకసారి ఫిట్ చేసిన తర్వాత మనకి ఆ సీలింగ్ ఫ్యాన్ వచ్చేసి మనకి ఆన్ చేసినప్పుడు ఫ్యాన్ కనుక మనకి షేక్ అవుతుంటే అప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే, ఫ్యాన్ షాఫ్ట్కి ఇంకా ఫ్యాన్ రాడ్కి మధ్యలో ఒక బోల్ట్ అనేది ఉంటుంది కదా, ఆ బోల్ట్ని అయితే మనం టైట్ చేసుకోవాలి. అది టైట్ లేనప్పుడు మాత్రమే ఆ ఫ్యాన్ అనేది షేక్ అవుతుంది అనమాట. ఒకవేళ మనం దీన్ని లూజ్గానే వదిలేస్తే కనుక అలా షేక్ అయ్యి తర్వాత మనకి బోల్ట్ అనేది కటింగ్ అవుతుంది. ఆ కటింగ్ అయిన తర్వాత మనకి కొన్ని రోజులకైతే ఫ్యాన్ అనేది సడన్గా కింద అయితే పడుతుంది. ఫ్యాన్ ఫిట్ చేసినప్పుడు అయితే ఫస్ట్ మనం ఈ బోల్ట్ అయితే ఫుల్గా టైట్ చేసుకోవాలి. అలాగే మనకి ఫ్యాన్ స్లోగా తిరుగుతుంది, అంటే రెగ్యులేటర్ ఫుల్ ఉన్నా కూడా ఫ్యాన్ అనేది స్లోగా తిరుగుతుంది. ఫ్యాన్ వైర్ మనం డైరెక్ట్ చేసినా కూడా ఫ్యాన్ అనేది స్లోగా తిరుగుతుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, ఫ్యాన్కి ఒక కెపాసిటర్ అనేది ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఫ్యాన్ కెపాసిటర్ అనమాట. ఈ కెపాసిటర్ మనం చేంజ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఫ్యాన్ స్పీడ్ అనేది పెరుగుతుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు ఫ్యాన్ కెపాసిటర్. నెక్స్ట్ వన్, ఈ కంప్లైంట్ వచ్చేసి మనకి ఫ్యాన్ కెపాసిటర్ కరెక్ట్గానే ఉంది, ఇంకా ఫ్యాన్ మనకి స్పీడ్ తిరగట్లేదు. ఎప్పుడంటే మనకి ఈ రెగ్యులేటర్ అనేది ఫుల్ స్పీడ్ పెడితేనే మనకి ఫ్యాన్ అనేది స్పీడ్ తిరుగుతుంది. అలాగే మనకి 4 ఇంకా 3 ఇంకా దాంట్లో పెట్టినప్పుడు మనకి చాలా స్లోగా తిరుగుతుంది. ఇంకా 2లోకి వస్తే మొత్తం ఫ్యాన్ అనేది పూర్తిగా ఆగిపోతుంది. ఇటువంటిప్పుడు మనం గుర్తించవలసింది ఫ్యాన్ రెగ్యులేటర్ అనేది కంప్లైంట్ వచ్చినట్టు ఇక్కడ గుర్తించాలన్నమాట. అప్పుడు మనం ఫ్యాన్ రెగ్యులేటర్ చేంజ్ చేస్తే మనకి నార్మల్గా 1 to 3 అనేది మనకి వర్క్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి సౌండింగ్. ఈ ఫ్యాన్ నుంచి మనకి సౌండ్ వస్తుంది. ఇది దేనివల్ల వస్తుందంటే, మనకి ఫ్యాన్లో ఒక బేరింగ్స్ అనేవి ఉంటాయి కదా, ఆ బేరింగ్ అనేది కంప్లైంట్ వచ్చినప్పుడు అయితే మనకి ఫ్యాన్ నుంచి ఒక సౌండ్స్ అనేది వస్తుంది. అప్పుడు మనం ఫ్యాన్ బేరింగ్స్ అనేవి చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఈ ఫ్యాన్ బేరింగ్ కంప్లైంట్ వచ్చినప్పుడు రెండు కూడా మనం చేంజ్ చేయాలి. ఫ్యాన్ బేరింగ్ చేంజ్ చేసే ఒక కిట్ వచ్చేసి మనకి ఇక్కడ చూపిస్తాను. ఈ కిట్తో మనం అయితే ఫ్యాన్ బేరింగ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్ బేరింగ్ కంప్లైంట్ వచ్చినప్పుడు అయితే మనకి ఫ్యాన్ అనేది హీట్ అవుతుంది. ఈ హీట్ అయినప్పుడు మనకి ఏమవుతుందంటే వైండింగ్ కూడా ఇక్కడ కంప్లైంట్ అనేది వస్తుంది. నెక్స్ట్ వన్, ఈ కంప్లైంట్ వచ్చేసి మనకి ఫ్యాన్ వైండింగ్ అనేది పూర్తిగా కాలిపోయింది. అది ఏ రకంగా తెలుసుకోవాలంటే, మనకి ఫ్యాన్ ఆన్ చేస్తుంటే మనకి సప్లై అనేది ఫ్యాన్ దగ్గరికి వెళ్తుంది, కానీ ఫ్యాన్ అనేది రన్ అవ్వట్లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఫ్యాన్ మనం సప్లైని బంద్ చేసిన తర్వాత మనం కంటిన్యూటీ పెట్టి దీని అయితే చెక్ చేసుకోవాలి. ఈ కంటిన్యూటీ మనకి చూపించలేనట్లయితే మనకి ఫ్యాన్ అనేది కంప్లైంట్ వచ్చినట్లు గుర్తించాలన్నమాట. ఈ విధంగా దీనికైతే కంప్లైంట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ ఫ్యాన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ఛానల్ అయితే వేరే ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోని ఈ డిస్క్రిప్షన్ కింద లింక్ ఇస్తాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఏ విధమైన డౌట్స్ ఉంటే కనుక మాకు వెంటనే కామెంట్ చేయండి. దానికి సంబంధించిన వీడియో అయితే మీకు చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట.